తాజాంశాన్ని చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు వద్ద జేసీబీ మునిగి గల్లంతైన వారిలో ఒక ఇంజనీరు మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం మత్స్యకారులు గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, గల్లంతైన ఆపరేటర్ కోసం గాలింపు చర్యలు ఎలా సాగుతున్నాయి? గోదావరి నదికి క్రమంగా వరద పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను కూడా సమీప ప్రాంతాలను కూడా ఊటి నీరు గణనీయంగా పెరుగుతుంది. దీంతో ప్రవాహాలు పెరిగిపోయి ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జేసీబీ నిన్న రాత్రి సమయంలో ప్రవాహం ఎక్కువైపోయి మునిగిపోయింది. దీంతో ఆ జేసీబీ మునిగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి దాన్ని బయటకు తీసుకొచ్చేందుకు గాను క్రమంగా వరద పెరుగుతున్నటువంటి స్థితిలో వీళ్ళని త్వరలోనే దాన్ని బయటకు తీసుకొచ్చేందుకు గాను ప్రయత్నాలు జరిగాయి. దీంట్లో అక్కడ జేసీబీకి తాడు వేస్తుండగా తాడు కట్టి బయటకు లాగేటువంటి ప్రయత్నంలో ఇద్దరు గల్లంత అయిపోయారు. ఆ గల్లంతైనటువంటి వారిలో ఒకరు ఇంజనీర్ ఉన్నారు, మరొకరు మిషన్ ఆపరేటర్ ఉన్నట్టుగా గుర్తించారు. వీరి కోసము స్థానికంగా మత్స్యకారులు అలాగే అధికారులు అందరూ కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. దీంతో గల్లంతైనటువంటి ఇంజనీర్ మృతదేహం లభ్యమైంది. వీరిని ఈ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా పోలవరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ గల్లంతైనటువంటి ఆపరేటర్ కోసం ప్రస్తుతం అయితే మత్స్యకారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇటు పోలీసులు అదేవిధంగా స్థానికులు అదేవిధంగా అధికారులు మొత్తం కూడా ఆ నది పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రవాహం ఉందో ఆ ప్రవాహం వెంట కూడా బోట్ల ద్వారా వలల ద్వారా వాళ్ళు ప్రస్తుతం వెతికేట ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా సురక్షితంగా బయటపడి ఏమైనా ఉన్నారా అనే విషయంలో కూడా చుట్టుపక్కల అటవీ ప్రాంతాలను కూడా అధికారులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు అయితే జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఇంకా ఆచూకీ లభించలేదు. ఇటు ఇంజనీరు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా విషాదాలు నెలకొన్నాయి. అక్కడ ప్రస్తుతం పోలవరంలో ఆసుపత్రిలో మృతదేహాన్ని తరలించక అక్కడికి కుటుంబ సభ్యులు చేరుకోవడం జరిగింది. వారి యొక్క ఆసనాలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాదాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే ప్రవాహం ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పోలవరం దగ్గర జరిగేటువంటి పనుల విషయంలో మాత్రం అధికారులు కొంత అప్రమత్తంగా ప్రకటించారు. ఎక్కడ కూడా పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రవాహం దృష్ట్యా వెంటనే సురక్షిత ప్రాంతాలకు ఆ మెకానిజంలు అలాగే యంత్రాలన్నీ కూడా తరలిస్తూ ఉన్నారు. సిబ్బంది కావచ్చు అలాగే ఇతరులు ఎవరు కూడా పోవద్దని చెప్పేసి నదీ ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని చెప్పి స్పష్టంగా సూచిస్తూ ఉన్నారు. అయితే ఇకపై ప్రవాహం కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా ఈ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు అదేవిధంగా ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్నటువంటి కంపెనీ సైతము ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. ధన్యవాదాలు వెంకటరమణ.